హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన జంజీ డరా అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీని చూడబోతున్నాం. ఏంది బ్రో ఎప్పుడు ఇండోనేషియన్ చెప్పి వాళ్ళదే చెప్తానంటే మారిపోయి ఉండవు సార్ మేము. ప్రస్తుతానికి ఈ నెలలో ఈ ఇండోనేషియన్ మూవీనే లాస్ట్ అనుకుందాం. బికాస్ నెక్స్ట్ ఒక మినీ సిరీస్, ఆ తర్వాత ఒక చైనీస్ సైఫై మూవీ, ఆ తర్వాత ఒక యానిమేషన్ మూవీ. ఇదంతా అయిన తర్వాత కావాలంటే అప్పుడు ఇండోనేషియన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అప్పటికి వద్దనిపిస్తుందా, కావాలంటే వేరే ఛానల్ చేసుకుందాం లేండి గాయస్. ఓకే, మూవీ విషయానికి వస్తే మూవీ వన్ లైన్ ఇంట్రో ఏం వద్దులేండి గాయస్, ఆల్రెడీ తమ్నెల్ రివీల్ అయిపోయింటుంది కాబట్టి డైరెక్ట్ గా మూవీలోకే వెళ్ళిపోదాం. ఇంటరప్ట్ చేస్తానని చెప్పి విసుక్కోకండి. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ వీడియోకి వచ్చి వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగనంటున్నారు. సో ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మన హీరోని అలాగే తన బంధువులు కూతురైన ఒక అమ్మాయిని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఆ ఊర్లో ఉన్న ఒక పాత ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చుట్టూ చూసంటారు. అప్పుడే ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు దిన్ అనమాట. ఏరా ఎవరన్నా కనిపిస్తున్నారా లేకుంటే మనం వచ్చేలోపే అందరూ వెళ్ళిపోయినారా అని చెప్పి ఏమో క్యాజువల్ గా అడిగేసరికి మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ ని వెతుకుతున్నారేమో అనిపిస్తుంది. అప్పుడే మన హీరో దెయ్యాలు కూడా మనుషులకి ఫ్రెండ్స్ లాంటివే, మనం ఓపికతో వెతికితేనే అవి మన కంటికి కనిపిస్తాయని చెప్తేనే మనకే అర్థమవుతుంది వీళ్ళేమి వాళ్ళ ఫ్రెండ్స్ ని వెతుక్కుని రాలేదనమాట. దెయ్యాల్ని ప్రేతాత్మల్ని వెతుక్కుంటా వచ్చింటారు. యాక్చువల్లీ మనోడికి చిన్నప్పటి నుంచే దెయ్యాల్ని చూసే పవర్ ఉంటుంది కాబట్టి మనోడిని పిలుచుకొచ్చి ఏదైనా దెయ్యం కనిపిస్తే వాటిని ఎలా చూడాలో నాకు నేర్పించు అని చెప్పి పిలుచుకొచ్చింటుంది. నిజంగా ఇలాంటి పిచ్చి ఫ్యాంటసీస్ అన్ని ఇండోనేషియన్ వాళ్ళకు మాత్రమే వస్తాయి. అప్పుడే వాడికి వెనకాల ఒక దెయ్యం కనిపించేసరికి దిన్ వెనకాల ఒక దెయ్యం ఉంది అని చెప్తా అంటే టక్కని తిరిగి చూసేసరికి కనిపించదు. బికాస్ తను టక్కని తిరిగి చూసింటుంది కదా, అది దానికి తెలిసిపోయేసరికి పరిగెత్తేస్తుంటుంది. చూడు దిన్, మనం ఆ దెయ్యాల్ని చూద్దాం అనుకుంటే మనకన్నా వాటికి ముందే తెలిసిపోతుంది. అందుకే నిదానంగా ఫోకస్డ్ గా సడన్ గా తిరగకుండా నిదానంగా తిరుగు అంటాడు. అలానే ఇప్పుడు కూడా వాడికి ఒక దెయ్యం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చూడు దిన్, నిదానంగా నీ రైట్ సైడ్ తిరుగుని చెప్తే తను కూడా నిదానంగా తిరుగుతుంది. బట్ అక్కడ ఏం ఉండదు అనమాట. కానీ మనోడి పర్స్పెక్టివ్ లో చూస్తేనే అక్కడ ఒక దెయ్యం ఉన్నట్టు కనిపిస్తుంది. సరే రా దిన్, మేబీ వాటికి మనం చూస్తున్న విషయం తెలిసిపోయిందేమో, అందుకే అవి కావాలనే మాయమైపోతున్నాయి, ఇంకో రోజు చూసుకుందాం రా అని చెప్తే తను మాత్రం రానంటాంది. అప్పుడే మనోడి కంటికి ఒక భయంకరమైనది కనిపిస్తుంది. అది ప్రేతాత్మ కాదు, దెయ్యము కాదు, అది ఒక సైతాన్ అనమాట. దీని వెంటనే రా దీని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి అరుసంటే తనకు కూడా ఆ సైతాన్ కనిపించేసరికి తను కూడా పరిగెత్తా వెళ్తుంది. బట్ కాల్ స్లిప్ అయి కింద పడిపోయేసరికి ఆ దెయ్యం దగ్గరకు వస్తున్నట్టు చూపిస్తారు. టక్కని లేచి చూస్తే అదంతా కళ, బట్ మరీ రియలిస్టిక్ గా ఉంది కాబట్టి మేబీ అది వాడి పాస్ట్ ఏమో. ఏమండి మళ్ళీ ఇంకో పీడగల లాస్ట్ వీక్ అని ఇలానే మీరు నిద్రలో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వాడి వైఫ్ చెప్తే ఏం లేదులే, జస్ట్ కొంచెం టైర్డ్ అయిపోయినా అంతే, ఇంకేం లేదులే పనుకోని చెప్పి వాడు పనుకునేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే డైరెక్టర్ బాత్రూమ్ లోనే డిస్కషన్ స్టార్ట్ చేయాలని చెప్పింటారు కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ తన ఫ్రెండా కజినా ఎవరో తెలియదు, కానీ ఆ అమ్మాయి పేరు హెరా అంట. తను ఆల్రెడీ నలుగురిని కన్న తర్వాత కూడా మళ్ళీ 5వ సారి ప్రెగ్నెంట్ అయిందంట. అలాంటప్పుడు మీరిద్దరు మీ ఫ్యామిలీని ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తారు అని చెప్పి మా అమ్మ అడిగింది అంటే ఓ అంతే కదా చేసే పోవాలన్నట్టు చెప్పి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మనోడు హీరోయిన్ ని ఆఫీస్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫీస్ కూడా వచ్చి కాఫీ తాగుదాం అనుకుంటే అప్పుడే లైట్ గా కళ్ళు తిరిగేటట్టు అనిపించి వామిట్ అయ్యేసరికి ఇంకేముంది ఆబ్వియస్లీ గుడ్ న్యూస్ అనమాట. ఎస్, మన హీరోయిన్ ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి మనోడికి చెప్పేసరికి మనోడికి పట్టలేనంత ఆనందము. ఆ తర్వాత మన హీరోయిన్ పిలుచుకుని ఇంటికి వెళ్తాంటే అప్పుడే సర్రని ఏదో వెళ్ళేసరికి టక్కని బ్రేక్ అయ్యేస్తాడు. ఏమైందండి అని అడిగితే ఎవరో వెళ్ళినట్టు కనిపించింది అని చెప్పేసరికి అవునా నేను చూసానే ఉన్నానే కానీ నాకెవరు కనిపించలేదని చెప్పేసరికి సరేలే అని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు చూసింది రియలా లేకుంటే ఇల్యూషన్ అని చెప్పి దాన్నే ఆలోచించకుండా పనుకునేసింటే ఒక మిడ్ నైట్ ఆ టైంలో మన హీరో హీరోయిన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తీసిన ఒక ఫోటో ఉంటుంది అనమాట. దాని ముందరికి టక్కున ఒక దెయ్యం వచ్చి దాన్ని గుర్రం చూసి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనోన్నే చూసుకుంటే వాడికి ఏదో సౌండ్ వచ్చేసరికి మేల్కొనేస్తాడు. ఏమైందండి మళ్ళీ ఏమైనా పీడకలు వచ్చిందని అడిగితే లేదు జస్ట్ దాహంగా ఉంది నువ్వు పనుకొని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడే పక్కనున్న లైట్ ఆఫ్ అయిపోయేసరికి మెయిన్ రూమ్ లైట్ ఆన్ చేసి వచ్చి పనుకుంటే టక్కున అది కూడా ఆఫ్ అయిపోతుంది. ఏమైంది అని చెప్పి మళ్ళీ ఆన్ చేసంటే టక్కున మన హీరో వెనకాల నుంచి వచ్చేసరికి తనే ఒక సెకండ్ భయపడిపోతుంది. ఏమైంది అని అడిగితే ఏం లేదు లైట్ ఆన్ చేసి వెళ్ళి పనుకుంటే బట్ అదే ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసి ఆన్ అయింది అని చెప్తాంటే అవునా అని చెప్పి పైనే చూసంటే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది.
సరే ఉండు కొత్త బల్బ్ అయినా తెస్తా అని చెప్పి కిందకి వెళ్తాంటే నేను వస్తా అని చెప్పి తను కూడా వెళ్తుంది. ఇంకా కొత్త బల్బ్ తెచ్చిన తర్వాత మారుద్దామని చెప్పి ఉన్న బల్బుని తీద్దాం అనుకుంటే టక్కన ఆన్ అయిపోయి షాక్ కొట్టేసరికి కింద పడిపోతాడు. ఎట్లో మనోడికి ఏం కాలేదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మామూలుగా మనోడు మన హీరోయిని తన ఆఫీస్ ఎంట్రన్స్ లో వదులుతాడు. బట్ ఈ రోజు మాత్రం ఆఫీస్ బయటే వదిలేసరికి ఏమైంది అడిగితే ఏం లేదు ఒక అర్జెంట్ మీటింగ్ వెంటనే వెళ్ళాలా నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసరికి తను కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద అబద్ధం చెప్పేసి ఎక్కడికి వెళ్తానడప్పా అని చూస్తే సీదా వాడి ఇంటికే వచ్చేసి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే కిచెన్ మధ్యలో ఒక వయసు అయిన పాము ఉంటుంది. యాక్చువల్లీ తను మనోళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేసేదనమాట. బట్ ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయి ఉంటుంది. అంటే మనోడు ఇప్పుడు చూస్తుంది తన ఆత్మని. అవా ఏమైంది ఇక్కడేం చేస్తాను అని అడిగితే తను మనోళ్ళ ఇంట్లో పనిచేసేటప్పుడు మన హీరో వాళ్ళ అమ్మ దగ్గర కొన్ని డబ్బులు అప్పుగా తీసుకుంటుందన్నమాట. బట్ ఆ అప్పు తీర్చక ముందే చనిపోయి ఉంటుంది. డబ్బులు ఇవ్వకుండా చనిపోయినందుకు మీ అమ్మ నన్ను క్షమించిందో లేదో కనుక్కునేకే వచ్చినా అంటే అయ్యో అవ్వా మా అమ్మ అదంతా ఎప్పుడో క్షమించేసి ఉంటుందవ్వా, ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంట్లో అంతా వచ్చి ఇలా భయపెట్టద్దవ్వా, నాకు కూడా కొన్ని భయాలు ఉన్నాయని చెప్పేసరికి తను కూడా వెళ్దాం అనుకుంటుంది. అవ్వ ఒక నిమిషము, నువ్వు ఈ ప్లేస్ కి ఇప్పుడే మొదటిసారిగా వస్తానవా లేకుంటే నిన్న మొన్న ఆల్రెడీ వచ్చినావా అని అడిగితే ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని చెప్పి నిదానంగా లేసి వెళ్ళిపోతా ఉంటుంది. పాపం అవ్వ ఎలా చనిపోయిందో తెలియదు కానీ కడుపులో ఉన్న కిడ్నీ లివర్ పేగులన్నీ కింద పడిపోయేసరికి దాన్ని అట్లే లాక్కుంటా వెళ్తుంది. ఓకే ఇప్పటికైతే తను వెళ్ళిపోయింది. బట్ అదే టైంకి లోపల నుంచి ఏదో గ్లాస్ పగిలినట్టు సౌండ్ వినిపించేసరికి పరిగెత్తా వచ్చి చూస్తే మన హీరోయిన్ ఇద్దరు తీసుకున్న ఫోటో ఉంది కదా అది కింద పడి గ్లాస్ పగిలిపోయింటుంది. అరే ఏంట్రా ఇది చూసంటే అప్పుడే ఎవరో తలుపు తడుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి నిదానంగా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఎవ్వరు ఉండరు. ఆల్రెడీ ఏదేదో జరుగుతుంది మధ్యలో ఇదో పక్క అని చెప్పి డోర్ వేసి లోపలికి వచ్చింటే మళ్ళీ ఎవరో డోర్ తడుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి నిదానంగా వెళ్ళి ఓపెన్ చేస్తే ఒక గుండోడు వచ్చింటాడు. రే గుండు తలుపు తట్టేసి ఎక్కడికి రా వెళ్ళిపోతామంటే అయ్యో సార్ జస్ట్ నేను ఇప్పుడే సార్ వచ్చింది ప్యాకేజ్ ఇద్దామని చెప్పి వస్తుంది సార్ అంటే సరే అని చెప్పి మనోడు సైన్ చేసి ఆ ప్యాకేజ్ తీసుకునేస్తాడు. యాక్చువల్లీ ఆ ప్యాకేజ్ అనేది పిల్లల్ని తీసుకెళ్లే స్ట్రోలర్ అనమాట. నిజానికి దాన్ని స్ట్రోలర్ అంటారని చెప్పి నేనే ఇప్పుడే తెలుసుకుంటే ఇంకా మన హీరోని కూడా దాన్ని చూడగానే తెగ సంతోషపడిపోయి ఓహో అందుకైనా మీరు ఈ రోజు ఇంటికి అంత ఎర్లీగా వచ్చినారు అంటే మనోడు అవును అని చెప్పేసి సరే డిన్నర్ కి ఏమేం కావాలో జస్ట్ రెడీగా పెట్టు నేను స్నానం చేసుకుని వస్తా ఆ తర్వాత మనం ఇద్దరం ప్రిపేర్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి తను కూడా ఆ స్ట్రోలర్ ని మూల్లో పెట్టేసి వెళ్ళి చూసేస్తా అంటే అప్పుడే ఆ స్ట్రోలర్ నిదానంగా అదే కదులుకుంటా వస్తుంది. మేబీ మన హీరో ఏమైనా ఆట పట్టిస్తున్నాడేమో అని చెప్పి మళ్ళీ తను చూసేస్తా అంటే మళ్ళీ అదే కదులుకుంటా ముందరకు వచ్చేసరికి భయపడిపోతుంది. ఏమంటే చేసిన చాలు తెలుసు కదా నే భయపడితే లోపల బేబీ కూడా భయపడుతుంది అని చెప్పి నిదానంగా దాని దగ్గరికి వచ్చి చుట్టూ చూసంటే టక్కున రెండు చేతులు వచ్చి కాలు పట్టుకునేసరికి గట్టిగా అరిచేస్తుంది. ఏమైంది అని చెప్పి వాడు పరిగెత్తా వచ్చి అడిగితే ఆ స్ట్రోలర్ అదే ఆటోమేటిక్ గా కదులుతా నా దగ్గరికి వచ్చింది దాని కింద నుంచి ఏదో రెండు చేతులు వచ్చి నా కాలు పట్టేసింది అని చెప్తా అంటే బేబీ ఆ స్ట్రోలర్ ఆ మూల్లోనే ఉంది కదా అని చెప్తే ఇప్పుడు చూస్తే నిజంగానే ఆ స్ట్రోలర్ ఆ మూల్లోనే ఉంది. సరే అని చెప్పి మనోడు కింద వచ్చి ఆ స్ట్రోలర్ చుట్టూ చూసాడు ఏం కనిపించకపోయేసరికి మేబీ నీ భ్రమలే అంటాడు. కానీ నిజంగానే దాని కింద నుంచి ఏదో వచ్చి నా కాలు పట్టేసింది దాన్ని నేను ఫీల్ అయినాను అని చెప్తా అంటే సరిసర్లే నువ్వేం భయపడద్దు నేను దీన్ని పైకి తీసుకెళ్లిపోతా అని చెప్పి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆఫీసులో చూసుకుంటే ఇంట్లో జరిగిన విషయాలన్నీ తన ఫ్రెండ్ కి చెప్పేసరికి మేబీ మీ ఇంట్లో దెయ్యాలు ఆత్మలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్తా అంటే ఏందే ఇలాంటి టైంలో ఇలాంటివన్నీ చెప్తానంటే ఏం భయపడద్దు మా బంధువుల్లో మా అంకుల్ ఉన్నాళ్లే వాడిని ఇలాంటి విషయాలన్నీ బాగానే డీల్ చేశాడు అంటుంది. కొంపదీసి దెయ్యాల్ని తరిమేసే మాంత్రికుడు అని అడిగితే అంత సీన్ ఏం లేదు బట్ ఒక రకంగా అలానే అనుకో బికాస్ వాయనకు మన కంటికి కనిపించినవి కనిపిస్తాయి లైక్ ఆత్మలు ప్రేతాత్మలు దెయ్యాలు వంటివి ఆల్సో ఆయన వాటితో కమ్యూనికేట్ కూడా చేస్తాడు అంటుంది. యాక్చువల్లీ సేమ్ ఇలాంటి పవరే కదా మన హీరో కూడా ఉండేది బట్ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనోడికి అలాంటి ఒక పవర్ ఉంది అని చెప్పి ఎప్పుడు చెప్పి ఉండడు. సో ఆ మాంత్రికుడిని రప్పిద్దామని అడిగితే ఎందుకు బేబీ ఊరికే టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఆ దెయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పి నమ్మి వాటిని చూసి భయపడితే అవి కూడా భయపెడతాయి. సింపుల్ గా అవి లేవు వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపో అంటే తను కూడా వెళ్తుంది కానీ మనోడి మీద కోపంతో. ఆ తర్వాత స్నానం చేస్తా అంటే ఏమండి కాస్త వీపు రుద్దకి వస్తారా అని చెప్పి పిలిచేసరికి వస్తానా అంటాడు. బట్ అదే టైంకి ఎవరో కాల్ చేసేసరికి వాడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండిపోతాడు. కానీ ఏదో నల్లటి చేతులు తన వీపును తాగుతున్నట్టు చూపిస్తారు. టక్కున అప్పుడే మన హీరో ఆ ప్లేస్కి వచ్చి సారీ కొంచెం లేట్ అయిపోయింది అని చెప్తా అంటే అలా అయితే ఇంతసేపు ఎవరా వెనకాల ఉన్నింది అని చెప్పి బిక్కుమని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ విషయాలన్నీ తన ఫ్రెండ్ తో చెప్తా అంటే సరే నువ్వేం బాధపడద్దు నేను ఓసారి మా అంకుల్ తో మాట్లాడతా అలాగే నువ్వు కూడా ఓసారి వెళ్ళి వాడిని మీట్ అవ్వు నీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పేసరికి వెంటనే మన హీరోయిన్ కూడా వాడి ఇంటికి వచ్చేస్తుంది. అంకుల్ మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్పొస్తంటే అప్పుడే వెనకాల ఉన్న లైట్ ఇలా ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేసరికి
ఇలా గట్టిగా అరిచేసి గమ్మున ఉండు, అతిథులు వచ్చినారు కదా నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసరికి అవి కూడా గమ్మున ఉండిపోతాయి. ఏం లేదులేమా, ఎవరన్నా కొత్తగా మనుషులు వస్తే చాలు ఇవి కూడా ఉన్నాయని చెప్పి బిల్డప్ కొట్టేకి ఊరికే ఏదేదో చేస్తా ఉంటాయి, నువ్వు చెప్పమా అని చెప్పేసరికి తను కూడా అన్ని విషయాలు చెప్పేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ ఆయన పరక్కట ఎత్తుకుని ఇంటికి వచ్చేసి ఆ పుల్లల్ని ఎత్తి అక్కడక్కడ గుజ్జేసి ఎక్కడెక్కడైతే నేను పుల్లల్ని పెడతానో అక్కడ మునగ చెట్టునో లేకుంటే మునగాకులనో చల్లు, ఆ మునగాకులు అనేది దెయ్యాల్ని భూతాల్ని వెళ్ళగొడుతుంది అని చెప్పేసి లోపలికి వస్తాడు. ఇతనెవరు, మీ హస్బెండా, చూడ్డానికి మా కొలుపొల్లాగే ఉన్నాడని చెప్పేసి అట్లే పైకి వెళ్ళి చూస్తే అక్కడక్కడ లైట్స్ అన్ని ఆఫ్ ఆన్ అయ్యేసరికి అక్కడక్కడ ఒక్కో పుల్లలుగా పెట్టుకుంటా వస్తుంటాడు. అప్పుడే వెనకాల ఒక దెయ్యం వెళ్ళేసరికి అయ్యని చెప్పి వెళ్తాడు. నాకు తెలిసి దెయ్యాన్ని చూసి సంబరపడే మొదటి వ్యక్తి వీడే కాబోలు. బట్ అప్పుడే ఆ దెయ్యం ఆ డోర్ ని తీసుకుని పరిగెత్తేసినట్టు కనిపించేసరికి ఆ పరక్కటిని విసిరి కొడతాడు. చూడు, నువ్వు ఏ దెయ్యము, ఎలాంటి దెయ్యము, ఎందుకు వచ్చినావు అని చెప్పి ఇదంతా నాకు అవసరం లేదు, కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇంకొకసారి కనుక ఈ పక్క వస్తే పరక్కడతోనే కొట్టేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ కూడా అయ్యేసరికి ఆయనే మెసేజ్ చేస్తాడనమాట. ఇంకా మీరు భయపడేందుకు ఏం లేదమ్మా, ఉన్న దుష్ట శక్తిని తరిమేసి ఇంటిని కూడా ప్రొటెక్ట్ చేసి, సో మీరు ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసరికి ఇప్పుడే మన హీరోయిన్ కొంచెం ఫ్రీ అవుతుంది. అలా ఆయన కూడా ఇంటికి వెళ్తాంటే టక్కుని ఎవరో అమ్మాయిని గుద్దేసేసరికి తను వెనకాల వెళ్ళి పడుతుందో లేదో వెంటనే కార్ దిగి బయటికి వెళ్ళి చూస్తే ఎవ్వరు కనిపించరు. ఆహా, నాకే స్కెచ్చా అని చెప్పి ఆయన వెపన్ ని బయటికి తీస్తాడు. అదే పరక్కట్ట. ఎవరు వస్తారో రండే చూసుకుందామని చెప్పి పరక్కట్టను కొట్టి చూపిస్తే ఏ దెయ్యము రాకపోయేసరికి సరే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి కార్ డ్రైవ్ చేసుకుంటా వెళ్తాంటే వెనకాలే ఆ దెయ్యం ఉంటుంది. టక్కును ఆయన పట్టేసినట్టు చూపిస్తారు. అట్లే ఇంట్లో చూసుకుంటే ఆయన అక్కడక్కడ పుల్లలు పెట్టేసిపోయినాడు కదా, ఆ పుల్లలన్నీ వంగి బ్రేక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ స్ట్రోల్ అని చూసుకుంటే అది నిదానంగా కదులుకుంటా వచ్చి మెట్ల మీద నుంచి కింద పడిపోయేసరికి ఆ సౌండ్ కే మన హీరోయిన్ లేస్తుంది. ఏమంటే కింద ఏదో పడినట్టు సౌండ్ వినిపించినది, రండి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి చూస్తే ఆ స్ట్రోలర్ కింద పడిపోయింటుంది. నేను చెప్తేనే కదా అది ఆటోమేటిక్ గా కదులుతుంది అని చెప్పి మీరే నా మాట నమ్మలేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఆ మాంత్రికుని రప్పించి దుష్ట శక్తిని తరిమేసి ఇంటిని ప్రొటెక్ట్ చేపించినా కదా, మళ్ళీ ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి తెలియక వాగేసేసరికి మన హీరోకి వినిపించేస్తుంది. ప్రొటెక్ట్ చేపించినావా, ఎవరితో, ఎప్పుడు, ఎందుకు అడిగితే చూడండి మన ఇంట్లో మీ ఒంట్లో ప్రాబ్లం ఉన్న విషయం మన ఇద్దరికి తెలిసిందే, అందుకే ఒక మాంత్రికుని రప్పించి ఉన్న దుష్ట శక్తిని తరిమేసి ప్రొటెక్ట్ చేపిసి అంటుంది. ఇంట్లోనే ప్రాబ్లం లేదంటే మధ్యలో నా ఒంట్లో ఏ ప్రాబ్లం ఉంది అని అడిగితే చూడండి నేను మీ అమ్మకి కాల్ చేసి చిన్నప్పుడు కూడా మీరు ఇలా నైట్ మేర్స్ తో సఫర్ అయ్యే వల్ల నిద్రపోతున్నప్పుడు మాట్లాడేవారని అడిగితే ఎప్పుడు అలా చేయలేదు అని చెప్పింది. అంటే మనం పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చిన తర్వాతే కదా ఇదంతా స్టార్ట్ అయింది. ఒకే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయికి భయం వేస్తే వెంటనే తను ఇంటికి వచ్చేస్తుంది, కానీ ఇంటికి వచ్చేందుకే భయం వేస్తే ఇంకెక్కడికండి వెళ్ళను అని చెప్పి కొంచెం ఎమోషనల్ గా చెప్పేసరికి మనోడు కూడా ఫీల్ అయిపోయి ఇప్పుడే వాడి సీక్రెట్ ని రివీల్ చేస్తాడు. నీ నుంచి ఈ విషయాన్ని దాచి నిన్ను మోసం చేయాలని కాదు, నిజానికి నాకు ఆ పవర్ అనేది చిన్నప్పుడే దొరికింది, దాని ద్వారా నేను దెయ్యాలని చూడగలను, కానీ లక్కీగా ఆ పవర్ చిన్నప్పుడే కోల్పోయినాను కాబట్టి నేను సంతోషపడిపోతి, కానీ రీసెంట్ టైమ్స్ లో ఆ దెయ్యాలు ఆత్మలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడే రియలైజ్ అయినా నా పవర్స్ నాకు మళ్ళీ తిరిగి వచ్చేసినాయి. అంటే అలా అయితే మీరు మళ్ళీ దెయ్యాలని చూడగలరు కదా, అలాంటప్పుడు మనల్ని టార్చర్ చేస్తున్న దెయ్యం ఎవరు చెప్పండి అని అడిగితే ఆ ఒక్క దెయ్యాన్ని చూడలేకపోతానా అంటాడు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఆ దెయ్యాల్ని ఎంత పట్టించుకోకుండా ఉంటే అవి కూడా మనకు అంతే దూరంలో ఉంటాయి, సో వీలైనంత వరకు వాటిని మర్చిపోని చెప్పేసరికి అప్పటికి మన హీరోని కొంచెం భయపడతానే చూస్తూ ఉంటుంది. సరే అయితే ఆ దెయ్యం ఎవరో కనుక్కొని నేనే దాన్ని బయటికి పంపించేందుకు ట్రై చేశాను చెప్పి ఓదార్చేసరికి ఇప్పుడే తను కొంచెం నార్మలే అవుతుంది. అట్లే ఈ పక్క అంకుల్ జీని చూసుకుంటే ఆయన ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఏదో చెట్టు గుద్దేసినట్టున్నాడు. ఆ ఇంపాక్ట్ కే ఆ గ్లాస్ ని పగలు కొట్టుకుని మరి బయటకు వచ్చి చనిపోయింటాడు. బట్ అట్లే జూమ్ అవుట్ చేస్తే ఆ దెయ్యం నవ్వుతున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని ఆఫీస్ లో చూసుకుంటే ఆయన చనిపోయిన విషయం తన ఫ్రెండ్ కి తెలిసిపోయేసరికి తను వెంటనే బయలుదేరుతా ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ కూడా వస్తుంది. ఏమైంది అని అడిగితే ఇలా ఆయన చనిపోయినాడు అని చెప్పేసరికి వెంటనే మన హీరో హీరోయిన్ ఆ అమ్మాయి వాళ్ళు ముగ్గురు కలుసుకుని ఆయన ఇంటికి వస్తారు. ఆయన బాడీ చూసేందుకు మన హీరోయిన్ అలాగే తన ఫ్రెండ్ లోపలికి వెళ్ళిపోతారు. కానీ మనోడు మాత్రం బయటే నిలబడుకుంటే అప్పుడే ఆ ఇంటి మిద్ది పైన జుట్టంతా విరబోసుకుని ఒక దెయ్యం కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ దెయ్యమే కదా మనోళ్ళని టార్చర్ చేస్తాండేది, బట్ దాని ఫేస్ మాత్రం క్లియర్ గా కనిపించట్లేదు. వాడు ఆ దెయ్యాన్ని చూస్తున్నంతసేపు మన హీరోయిన్ వాడి ఫేస్ నే చూసా ఉంటుందన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత నిజం చెప్పండి, మీరు ఆ దెయ్యాన్ని ఎక్కడో చూస్తున్నారు కదా, బికాస్ ఒక పర్సన్ ని చాలా సంవత్సరాల తర్వాత చూస్తే ఎలాంటి ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తారు, అలాంటి ఎక్స్ప్రెషన్ మీ ఫేస్ లో నాకు కనిపించింది. ఒకవేళ మీ పాస్ట్ లో మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు చనిపోయినారా, లేకుంటే మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చనిపోయినారా, లేకుంటే మీరు ఎవరన్నా కొట్టిన వాళ్ళు చనిపోయినారా, లేకుంటే వాళ్ళు చనిపోయినారా వీళ్ళు చనిపోయినారా అని చెప్పి ఒక 10-15 కథలు అల్లేసరికి మన హీరోకి చిరాకు వచ్చేస్తుంది. నేనేం సైకో కిల్లర్ కాదే, ఎవరినైనా చంపేసి వెళ్ళిపోనికి అసలు సంబంధం లేకుండా ఎందుకే మాట్లాడుతున్నామంటే నేను సంబంధం లేకుండా మాట్లాడుతానా
చూసారనా, ఆయన మన కోసం వచ్చినాడు, మన ఇంటిని ప్రొటెక్ట్ చేసి ఆయన ఇంటికి వెళ్తా అంటే వెళ్లే దారిలోనే చనిపోయినాడు. అసలు నువ్వు ఆయన్ని పిలవకపోతే ఆయన ఎందుకే సచ్చింటాడు అని చెప్పి కన్వర్జేషన్ కొంచెం అటు ఇటు వెళ్ళి లాస్ట్ కి నీ వల్లే ఆయన చనిపోయినాడు అని చెప్పి మన హీరో తెలియక చెప్పేసరికి తను కోపంగా వెళ్ళిపోతుంది. అదే స్పీడ్ లో వెంటనే బట్టలు సర్దుకుంటా అంటే ఎక్కడికి నడిగితే మా నాన్న ఇంటికి అంటుంది. చూడు బేబీ, ఇన్ కేస్ ఆ దెయ్యం కనుక నిన్నిదా టార్గెట్ చేస్తుంది అంటే నువ్వు ఈ భూగోళంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దెయ్యం నీ వెనకాలే వస్తుంది అని చెప్పేసరికి పాపం గైస్ ఏం చేసేదో అర్థం కాక పిచ్చి లేస్తా ఉంటుంది తనకి. సరే అయితే లాస్ట్ కి సొల్యూషన్ ఏంట్రా అని అడిగితే జస్ట్ కొన్ని రోజులు మాత్రం వెయిట్ చెయ్యి, ఆ దెయ్యం ఎవరో కనుక్కొని నేనే దాన్ని తరిమేసా అని చెప్పి సమాధాన పరుస్తాడు. అట్లే నైట్ కూడా అయ్యేసరికి వాళ్ళిద్దరూ ప్రశాంతంగా పనుకుంటే అప్పుడే ఎవరో నిదానంగా డోర్ ని ఓపెన్ చేసుకుని వచ్చి రెహాన్ అని చెప్పి ఒక అమ్మాయి పిలిచేసరికి టక్కన లేస్తాడు. రెహాన్ అనేది మనోడే అనమాట. బట్ ఈ టైంలో ఎవరా పిలుస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యంతో చూస్తుంటే మళ్ళీ రెహాన్ అని చెప్పి సౌండ్ వస్తుంది. బట్ కింద నుంచి సౌండ్ వస్తుంది. వెంటనే వెళ్ళి చూస్తే ఎవరో ఒక అమ్మాయి మొగానికంతా టార్చ్ చేసి ఆడుకుంటా ఉంటుంది. వెనకాల నుంచి అంతా పరిగెత్తేసరికి మనోడు తన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే లాస్ట్ కి తను ఒక స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే మనోడికే తెలుస్తుంది తను మరెవరో కాదు, మనం స్టార్టింగ్ సీన్ లో చూసిన దిన్ అమ్మాయే అని. సో దిన్ అని చెప్పి తన్ని ఫాలో చేసుకుంటే వెళ్ళి చూస్తే తన టార్చ్ కనిపిస్తుందే తప్ప తను కనిపించదు. బట్ అదే టైంకి ఆ తలుపులు వేరే ఆటోమేటిక్ గా లాక్ అయిపోయేసరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాక మనోడు దాన్ని తీసేందుకు ట్రై చేసంటే అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే హీరో కనిపించకపోయేసరికి తను మేల్కొనేస్తుంది. ఏమండి అని చెప్పి పిలుస్తుంది. కానీ మనోడు రెస్పాండ్ అవ్వకపోయేసరికి కాల్ చేస్తే మొబైల్ కూడా ఇక్కడే ఉండిపోయేసరికి ఎక్కడ వెళ్ళింటాడబ్బా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే రూమ్ లో ఉన్న బల్బు పగిలిపోతుంది. అట్లే ఆ చీకట్లో ఆ దెయ్యాన్ని చూసుకుంటే ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి టక్కన మన హీరోని దగ్గరకు వచ్చి మన హీరోని ఆ పక్క దుబ్బేసి ఒక రకంగా నవ్వుతా ఉంటుంది. వెంటనే ఇక్కడి నుంచి పరిగెత్తేద్దాం అనుకుంటే కింద ఉన్న కొన్ని గ్లాస్ పీసెస్ వేరే కాలికి గుచ్చుకునేసరికి ఉన్న కష్టంలో ఇదో పక్కన చెప్పి దాన్ని తీయేసి నిదానంగా వెళ్తాంటే టక్కన దెయ్యం వెనకాల నుంచి వచ్చి దొబ్బేసరికి అంత పైనుంచి దొర్లుకుంటా వచ్చి పడుతుంది. వదిలితే ఆ దెయ్యమే మన హీరోని చంపేసేలా ఉంది. కరెక్ట్ టైంకి మన హీరో ఆ డోర్ ని ఓపెన్ చేసుకుని పరిగెత్తా వచ్చి చూస్తే తలంతా రక్తంతో మన హీరోని అన్కాన్షియస్ అయిపోయేసరికి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేపించేస్తాడు. పర్లేదంట, లక్కీగా ఏ బోను బ్రేక్ అవ్వలేదు కాబట్టి తను సేఫ్ అని చెప్తా అంటే మంచిది డాక్టర్, కానీ తన కడుపులో ఉన్న బేబీకి ఏం కాలేదు కదా అంటే ఈ విషయమే వాళ్ళకు కూడా తెలియదంట. బికాస్ దానికోసమే ఒక సపరేట్ స్కాన్ చేయాలంట. ఇంకా స్కాన్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి బేబీ కండిషన్ ఎలా ఉంది అని చెప్పి మాకు కూడా తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లే నిదానంగా కాన్షియస్ లోకి వచ్చి ఎక్కడున్నామని అడిగితే హాస్పిటల్లో అని చెప్పేసరికి మరి బేబీ ఎలా ఉంది అని అడిగితే నాకు తెలియదు మా, మంచి జరుగుతుంది అని చెప్పి నమ్ముదామని చెప్పేసరికి మళ్ళీ అన్కాన్షియస్ అయిపోతుంది. ఇంకట్లే కొన్ని గంటల తర్వాత మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చి రెహాన్ అని చెప్పి మన హీరోనే తలుసా అంటే మన హీరో ఉండడు అనమాట, తన ఫ్రెండ్ ఉంటుంది. మా ఆయన ఎక్కడని అడిగితే ఏదో అర్జెంట్ పని మీద వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళినాడు, అందుకే నేను ఇక్కడున్నాను అంటుంది. మన హీరోని ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా అంత అర్జెంట్ పని ఏముందబ్బా అని చెప్పి అట్లే మన హీరోని చూసుకుంటే వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చిన తర్వాత అట్లే పెరట్లో చూసుకుంటే వాడి చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొస్తుంది. మేబీ ఆ దిన్నమ్మాయి మనోళ్ళకు దగ్గర బంధువులేమో, అందుకే మోస్ట్లీ మనోడి చైల్డ్హుడ్ అంతా తనే ఉంటుంది, తనతోనే ఆడుకుని పాడుకుని ఎంజాయ్ చేసింటాడు. ఆ తర్వాత దిన్ను వాళ్ళ అమ్మను మీట్ అయ్యి ఆంటీ అడుగుతానని చెప్పి తప్పుగా ఏమనుకోవద్దండి, నిజానికి దిన్నుకి ఏమైందో చెప్పగలరా అని అడిగితే తను కూడా ఏమో చెప్తున్నట్టు చూపించి ఇంకట్లే అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూపిస్తారు. తన ఫ్రెండ్ ఉంది కదా, తను ఏదో ఉడుగ్గా ఎత్తేందుకు ట్రై చేసి ఉంటుంది. బట్ స్లిప్ అయి కింద పడిపోవడం వల్ల వెంటనే రూమ్ సర్వీస్ కి కాల్ చేసి కాస వస్తారా అని పిలిచేసరికి అట్లే ఆ రూమ్ సర్వీస్ లేడీని చూపిస్తారు. తను లోపలికి వెళ్ళేటప్పుడు నార్మల్ గానే వెళ్తుంది. బట్ బయట వచ్చేటప్పుడు మాత్రం ఏమో దెయ్యం పట్టినట్టు వస్తా ఉంటుంది. బికాస్ ఇప్పుడు తన బాడీలో ఆ దెయ్యం ఉంది కాబట్టి. ఇంకా లేడీ కూడా వచ్చి క్లీన్ చేస్తాంటే అప్పుడే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే, చూడే నువ్వు ఊరికే దెయ్యాలు భూతాలు అని చెప్పి ఊరికే భయపడద్దే, మనం ఎంత భయపడితే అవి కూడా అంతే భయపడతాయి. అదే నన్ను చూడు, ఏదైనా ఒక దెయ్యం వచ్చి నన్ను భయపడితే నేను బెదిరింపులుగా అవే దడుచుకునేస్తాయని చెప్పి కొంచెం ఎగతాళి చేసి మాట్లాడేసరికి ఇక్కడున్న దెయ్యానికి కోపం వచ్చేస్తుంది. దెయ్యాలకు భయపడవని చెప్పి కప్పెత్తి కొట్టేసి కత్తెత్తుకొచ్చి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే దాంట్లో మన హీరోయిన్ ఫ్రెండ్ కి 2-3 గీతలు కూడా పడిపోతుంది. ఆ తర్వాత మన హీరోయిన్ పట్టుకునేందుకు ట్రై చేస్తాంటే మన హీరోయిన్ ఆ గ్లాస్ ఎత్తి తన నెత్తి మీదే కొట్టేసరికి ఆ కోపంతో మన హీరోయిన్ ఫ్రెండ్ నెత్తి విసిరేసరికి తను అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. ఎట్లో కరెక్ట్ టైం కి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తన్ని గట్టిగా పట్టుకునేసరికి తన బాడీలో నుంచి ఆ దెయ్యం కూడా వెళ్ళిపోతుంది. మన హీరోయిన్ ఏమో వెంటనే లిఫ్ట్ ఓపెన్ చేసి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తాంటే లోపల నుంచి వచ్చేదేమో ఆ దెయ్యం దగ్గరకు వచ్చి మన హీరోయిన్ గొంతు పిసికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్ టైం కి మన హీరో ఎంట్రీ ఇచ్చేసరికి ఆ దెయ్యం మాయమైపోతుంది. ఒంటరిగా ఎందుకురా వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పి కొడతా అంటే ఆ దెయ్యం ఎవరో కనుక్కునేకే వెళ్ళింటి నేను చెప్పేసరికి ఎవర్రా ఆ దెయ్యము, నీ ఎక్సా, నీ లవ్వరా, లేకుంటే మీ బంధువులు కూతురా, నా ప్రాణం ఎందుకురా తీసానంటే అంటే నువ్వు తన్ని చూసినావా అని అడిగితే అవునరా అందుకే కదరా అడుగుతానని అడిగేసరికి అదో పెద్ద కథలే మళ్ళీ
చెప్తాలే అని చెప్పి ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి పిలిచికెళ్ళిపోతాడు. అలా వెళ్తాంటేనే ఆ దెయ్యం యొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. యాక్చువల్లీ ఆ దెయ్యం మరెవరో కాదనమాట, మనోడి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన ఆ దిన్నమ్మాయే. ఆ దిన్నమ్మాయి గురించి మీకు చిన్న విషయం చెప్పాలంటే, మామూలుగా మనోడు తనతో నార్మల్ గా ఆడుకునే దానికన్నా దెయ్యాలు ఎక్కడ కనిపిస్తాయి, ఎక్కడ వెళ్తే మన కంటికి కనిపిస్తాయని చెప్పి బంగ్లాగా వెళ్ళి వెతికిందే ఎక్కువ. బికాస్ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆ దెయ్యాన్ని తన కళ్ళతో చూడాలనేదే తన ఆశ. లాస్ట్ కి తను అనుకున్నట్టే చూసింది. బట్ తను చూసింది నార్మల్ దెయ్యమో భూతమో కాదనమాట, అది ఒక సైతాన్. ఆ సీన్ నే మనం స్టార్టింగ్ సీన్ లో చూసింది. బట్ ఆ సైతాన్ని చూసినప్పటి నుంచి తను తన లైఫ్ ని కంట్రోల్ చేయలేకపోతానని చెప్పి చెప్తుంది. ఆ విషయాన్ని తను ఎప్పుడు రియలైజ్ అయింటుందంటే, సడన్ గా తను చనిపోయిన వాళ్ళ ప్రపంచానికి వెళ్ళిపోయి అక్కడక్కడే తిరుగుతుంటుంది. అలా చనిపోయిన వాళ్ళ ప్రపంచానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం చనిపోతే మాత్రమే ఆ ప్రపంచానికి వెళ్ళగలం అనమాట. కానీ దిన్ మాత్రం చనిపోకముందే ఆ ప్రపంచానికి వెళ్ళొచ్చింది. ఆల్సో చనిపోయిన వాళ్ళ నాన్నను కూడా మీట్ అయి వచ్చిందంట. సో తనేం చెప్తుందంటే, చూడు రెహాన్, ఇన్ కేస్ నేను కనుక ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళ ప్రపంచంలో తప్పిపోతే, తిరిగి రాలేకుండా ఇరుక్కుపోతే నువ్వు కూడా నా కోసం అక్కడే ఉండిపోతావు కదా అని అడిగేసరికి తను కూడా ఏదో అడుగుతానులే అని చెప్పి మనోడు సరే అంటాడు. కానీ తను ఆ విషయాన్ని అంత ఈజీగా వదిలేటట్టు లేదు. సో నెత్తురుతో ఒట్టేరని చెప్పేసరికి వాడు కూడా సరే అని చెప్పి బ్లడ్ ప్రామిస్ చేసి, నువ్వు ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళ ప్రపంచంలో ఇరుక్కుపోతే నేను కూడా నీ కోసం అక్కడే ఉండిపోతా అని చెప్పి ప్రామిస్ చేసిన తర్వాతే తను కాంప్రమైజే అవుతుంది. ఇంకా ఎలిమెంటరీ స్కూల్ వరకు మనోళ్ళు ఇద్దరు కలిసే చదువుకుంటారు. బట్ ఆ తర్వాత దిన్ మాత్రం బయట ఊరికి వెళ్ళి అక్కడెక్కడో చదువుకుంటుంది. బట్ మళ్ళీ హై స్కూల్ వచ్చే టైంకి మళ్ళీ మనోడి స్కూల్కే వచ్చేస్తుంది. కానీ చిన్నప్పుడు మనోడు తనతో ఉన్నంత కంఫర్ట్ గా ఇప్పుడు ఉండలేకపోతున్నాడు అనమాట. సో కొంచెం లిమిట్స్ లోనే ఉంటే తను మాత్రం ఇంకా చిన్నపిల్లలాగా, రెహాన్ ఈసారి వీకెండ్ వస్తుంది కదా, ఈ వీకెండ్ కి మనం చిన్నప్పుడు ఎలా అయితే భూత్ బంగ్లాలకు వెళ్ళి దెయ్యాల్ని వెతికే వాళ్ళము అలా వెళ్దామని అడిగితే నేను రాను అనేస్తాడు. చూడు దిన్, కొన్ని సంవత్సరాలుగా నాకు ఏ దెయ్యాలు కనిపించట్లేదు కాబట్టి మేబీ చిన్నప్పుడు వచ్చిన పవర్ చిన్నప్పుడే వెళ్ళిపోయిందేమో. ఆల్సో ఇప్పుడు నాకు ఆ దెయ్యాల పని అంతా ఇంట్రెస్టే లేదు అని చెప్పి కనీసం అలా అయినా తన్ని వదిలించుకుందాం అనుకుంటే తాను మాత్రం కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తానే ఉంటుంది. ఈవెన్ మనోడి పర్సనల్ లైఫ్ ని కూడా. లైక్ మనోడికి ఒక అమ్మాయి పైన ఎప్పటి నుంచో క్రష్ ఉంటుందన్నమాట. సో మనోడే తన్ని డైలీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంటాడు, ఏదో రోజు మనసులో ఉన్న మాట చెప్పేద్దామని. అలానే ఈ రోజు కూడా అమ్మాయి కోసం వెయిట్ చేస్తాంటే మధ్యలో దిన్ను దూరేసి పద ఇంటికి వెళ్దామంటే, కానీ దిన్ నేను వెయిట్ చేస్తున్నది ఆ అమ్మాయి కోసం అంటే, అలా అయితే నేను ఎలారా పోను అని చెప్పి ఆ అమ్మాయి ముందరే చెప్పేసరికి, సరే మీరు పోండి నేను ఇంకొకటి బైక్ లో వెళ్తాను చెప్పి తను ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయేసరికి దిన్ను ఏ మాత్రం రిగ్రెట్ అవ్వకుండా టక్కుని హెల్మెట్ వేసుకునేసి పద తనే వెళ్ళిపోయింది కదా ఇంకిక్కడేం పని అని చెప్పి వాడిని లాక్కొచ్చేస్తుంది. కానీ రోడ్ అంతా మనోడు గొనుక్కుంటా వచ్చేసరికి, రే ఆ సైడ్ లో బండాపు, అసలు ఇంతసేపు నువ్వేం చెప్పినావు నాకేం వినిపించలేదు, ఇప్పుడు చెప్పరాని అడిగితే నీ వల్లే నేను తన్ని అక్కడ వదిలేసి వచ్చేసి, లేకుంటే ఈ రోజు తన్ని బైక్ లో తీసుకెళ్లి ఏదో ఒకటి నా మనసులో మాట చెప్పేవాడిని చెప్తా అంటే, అరేచా పోరా నేను నడుచుకుంటానే వెళ్తా అని చెప్పి నడుచుకుంటా వెళ్తా అంటే అప్పుడే వెనకాల ఆ అమ్మాయి ఇంకొకటి బైక్ లో ఫాస్ట్ గా వస్తుంటుంది. మధ్యలో దిన్నేమో రోడ్ అడ్డంగా నిలబడుకుని ఉండేసరికి వాడు స్పీడ్ ని కంట్రోల్ చేయలేక పక్కకి వెళ్తాడో లేదో స్పీడ్ గా వస్తున్న లారీ వాళ్ళిద్దరిని గుద్దేసరికి వాళ్ళిద్దరూ అక్కడే స్పాట్ డెడ్. ఏమైందో ఏమో అని చెప్పి మనోడు పరిగెత్తా వెళ్ళి చూస్తే అసలు ఏం పట్టనట్టు తను ఎలా నిలబడుకుందో చూడండా. ఆ తర్వాత వాళ్ళిద్దరి ఫ్యూనరల్స్ కూడా తను రాకపోయేసరికి ఎందుకు దీన్ని రాలేదు అని చెప్పి మనోడు కొంచెం కోపంగా అడిగితే తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, ఏమో తన వల్ల కాదు వాళ్ళిద్దరూ చనిపోయింది, వాళ్ళేదో లారీకి గుద్దుకొని చనిపోయినారు అన్నట్టే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే జీరో గిల్ట్ తో సంబంధమే లేనట్టు కూర్చొని ఉండేసరికి నిజానికి నిన్ను తీసుకెళ్లేదానికి బదులు తన్ని తీసుకెళ్ళింటే ఈ పాటికి తను ప్రాణాలతోనే ఉండేది అని చెప్తా అంటే, అలా అయితే నేను వాడితో వెళ్ళి నేను చనిపోయేదాన్ని. ఇన్ కేస్ నేను కనుక చనిపోయింటే ఆ చనిపోయిన వాళ్ళ ప్రపంచంలో నేను ఒక్కదానే ఉండేదాన్ని కాదు, నువ్వు కూడా నాతో వస్తావు అని చెప్పి ప్రామిస్ చేసినావు అని చెప్పి ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ప్రామిస్ ని ఇంకా గుర్తు పెట్టుకుంటుంది. కానీ మనోడు మాత్రం అదేది పట్టించుకోకుండా గొమ్మన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను దెయ్యాల్ని చూడాలనే ఆశతో తన స్పిరిచువల్ టీచర్ తో ఎక్కడికో బయటికి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ అంతా నేర్చుకునిందంట. బ్లాక్ మ్యాజిక్ నేర్చుకునేసిందంటే ఖచ్చితంగా డీమన్స్ తో కూడా కమ్యూనికేట్ చేసేది నేర్చుకునేసి ఉంటుంది అని చెప్పి మన హీరో చెప్తా అంటే, అలా అయితే అంత భయంకరమైన అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందని అడిగితే యాక్చువల్లీ తను చనిపోయింది అంటాడు. ఎలా చనిపోయిందో తెలుసుకునే దానికి ముందు ఫస్ట్ విషయం ఏంటంటే, తనకు చిన్నప్పటి నుంచే మన హీరో అంటే ఇష్టం అనమాట. బట్ వాళ్ళిద్దరు కజిన్స్ అవ్వడంతో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఊరే వింతగా చూస్తుంది అర్థం చేసుకున్న వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచే కావాలనే మన హీరోకి దూరంగానే తన్ని పెంచింటుంది. అలానే కరెక్ట్ గా మనోడికి మ్యారేజ్ జరుగుతున్న టైంకి తన్ని బయట ఊర్లకు చదివేందుకు చెప్పి పంపించేసి ఉంటే ఎలానో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తను వెంటనే ఇంటికి వచ్చేసి ఉంటుంది. తనకు విషయం తెలిసిపోయింది అర్థం చేసుకున్న వాళ్ళ అమ్మ, చూడుది నువ్వు చేస్తుంది పెద్ద తప్పు, నీ జీవితం వేరు వాడి జీవితం వేరు అని చెప్తా అంటే తను మాట వినకుండా లోపలికి వెళ్ళిపోయేసరికి ఎక్కడ తను పెళ్లి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏ పంచాయతీ చేస్తుందేమో అని చెప్పి డోర్ ని లాక్ చేస్తుంది. ఆల్రెడీ వాడి పెళ్లి విషయం చెప్పలేదు అని చెప్పి కోపంగా ఉంటే ఇప్పుడు ఆ పెళ్లికి కూడా పంపించట్లేదు అని చెప్పి ఇంకా కోపం వచ్చేసి తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోలేక కళ్ళంతా ఆరెంజ్ గా మారిపోతుంది.
పారిపోయి ఒక్కటి కొట్టేసరికి డోరే పగిలిపోతుంది. చిన్నప్పటి నుంచి నన్ను కంట్రోల్ చేసే పెంచినారు, ఇంకా మీరు నన్ను కంట్రోల్ చేయలేరు అని చెప్పి వాళ్ళ అమ్మని ఎత్తి దొబ్బేసరికి అది ఇది తగిలి వాళ్ళ అమ్మ అన్కాన్షియస్ అయ్యే పడిపోతుంది. ఆ తర్వాత చిన్నప్పుడు వాళ్ళిద్దరు బ్లడ్ ప్రామిస్ చేసిన తర్వాత తీసుకున్న ఒక ఫోటో ఉంటుంది కదా, దాన్నే చూసా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ ఆ ఫోటోని చేతిలో పెట్టుకుని చెయ్యి కోసుకుని చనిపోయి ఉంటుంది. ఆ బ్లడ్ ప్రామిస్ చేసేటప్పుడు ఏ కండిషన్స్ పెట్టి చనిపోయింది అని చెప్పి ఇప్పుడే మనకే తెలుస్తుంది. మనమేమనుకున్నాము ఆ స్పిరిచువల్ వరల్డ్, అదే చనిపోయిన వాళ్ళ ప్రపంచంలో వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా వెళ్ళి తప్పిపోతే లేకుంటే తిరిగి రాలేక ఇరుక్కుపోతే ఇంకొకరు కూడా వెళ్ళి వాళ్ళతో శాశ్వతంగా ఉండిపోవాలని అనుకున్నాం కదా. బట్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా ముందుగా చనిపోతే వాళ్ళ ఆత్మ అనేది స్పిరిచువల్ వరల్డ్ కి వెళ్ళిపోతుంది కదా. ఆ తర్వాత ఇంకో పర్సన్ కూడా ఆ స్పిరిచువల్ వరల్డ్ కి వెళ్ళిపోవాలా, అదే ఆ బ్లడ్ ప్రామిస్ కున్న రూల్. కానీ ఆ స్పిరిచువల్ వరల్డ్ కి వెళ్ళాలంటే లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోలేము కదా, సచ్చిన తర్వాతే వెళ్ళగలం. అందుకే తను తెలివి అనే పేరుతో చచ్చిపోయి ఉంటుంది. ఆ తర్వాత మన హీరో కూడా చనిపోయి ఆ స్పిరిచువల్ వరల్డ్ కి వస్తే అక్కడ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉందామనేదే తన తుప్పాస్ ప్లాన్. సరే ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అడిగితే తన కోరికలు నెరవేరేంత వరకు తను దెయ్యంగానే తిరుగుతా ఉంటుంది అని చెప్పేసరికి అలా అయితే నువ్వేం చేయగలవురా అంటే తన ప్రపంచానికే వెళ్ళి నచ్చ చెప్పాలా అంటాడు. తన ప్రపంచం అంటే ఆబ్వియస్లీ స్పిరిచువల్ వరల్డే. ఇప్పుడు మన హీరో ఆ ప్రపంచానికి ఎలా వెళ్తాడనేదే మన డౌట్. దానికోసం దీని వల్ల అమ్మ ఇంటికి వచ్చి చూడండి ఆంటీ, నేను వేసిన ఒట్టు నిలబెట్టుకోవాలన్నా తన కోరిక నెరవేరాలన్నా ఖచ్చితంగా నేను ఆ స్పిరిచువల్ వరల్డ్ కి వెళ్ళే తీరల్లా. అక్కడికి వెళ్ళి తన్ని సమాధానపరిచి మళ్ళీ తిరిగి వచ్చేసాను అని చెప్తాంటే బాగా ఆలోచించుకో రెహాన్, నువ్వు చేస్తున్న పని అనేది రిస్క్ తో కూడుకున్నది, ఒక్కోసారి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయేందుకు కూడా ఛాన్స్ ఉంది అంటుంది. కానీ నాకు మాత్రం వేరే దారి లేదంటే కాస్తలో నా భార్య బిడ్డ ఇద్దరు చనిపోయింటారు, సో నేను ఖచ్చితంగా వెళ్ళే తీరల్లా, అంతవరకు మాత్రం నా భార్యను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికంటే ఎక్కడైతే దిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయింటుందో అక్కడికి వెళ్తే తన్ని మీట్ అయ్యేందుకు అలాగే ఆ స్పిరిచువల్ వరల్డ్ లోకి వెళ్లేందుకు ఛాన్స్ ఉందంట. అందుకే మనోడు ఆ ఫ్యాక్టరీకి వచ్చి చుట్టూ చూసంటే వెనకాలంతా చిన్నప్పటి దీన్ని పరిగెత్తున్నట్టు ఇల్యూషన్స్ వచ్చేసరికి వాడు అటు ఇటు చూసంటే లాస్ట్ కి తను ఆ ప్లేస్ లో నిలబడుకొని ఇలా రా రా అని చెప్పేసరికి మనోడు ఆ ప్లేస్ కి వెళ్తాంటాడు. కానీ అక్కడికి వెళ్ళొద్దు, అది నీ ప్రాణాలకే ప్రమాదకరం అని చెప్పి ఏదో ఒక మంచి దెయ్యం మనోని హెచ్చరిస్తాంటే క్షమించి చిటి తల్లి, ఖచ్చితంగా నేను వెళ్ళే తీరాలని చెప్పి వెళ్తాడు. అప్పుడే టక్కని దిన్ని వచ్చి ఒక్కడి కొట్టేసరికి ఎగిరిపోయి పడతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసింటే బయటే మన హీరోయిన్ కూడా ఉండేసరికి ఇంక ఇంటికి వెళ్దామా అని చెప్పి పిలుస్తుంటే తను ఏమో వినపడినట్టు ఉండేసరికి అప్పుడే మనకే తెలుస్తుంది తను కొట్టిన కొట్టుడికి మనోడి బాడీ నుంచి వాడి ఆత్మే బయటకు వచ్చేసి ఉంటుంది. మనోడేమనుకున్నాడు జస్ట్ తన్ని మీట్ అయి వచ్చేద్దాం అనుకున్నాడు, కానీ తను తెలివిగా మనోడిని మంచిగా ఈ స్పిరిచువల్ వరల్డ్ లో లాక్ చేసి ఉంటుంది. ఇలాంటి టైంలో అరిచి మాట్లాడడం కన్నా ఆలోచించి మాట్లాడడమే మిన్నాను అర్థం చేసుకున్న మనోడు చూడు దిన్, మన ఇద్దరిలో ఏ ఒక్కరు స్పిరిచువల్ వరల్డ్ లోకి వచ్చినా వెంటనే ఇంకొకరు కూడా ఆ స్పిరిచువల్ వరల్డ్ లోకి రావాలనేదే రూల్. ఇప్పుడు నువ్వు నాకన్నా ముందుగానే ఈ స్పిరిచువల్ వరల్డ్ లోకి వచ్చినావు కాబట్టి నేను కూడా నీకు మాట ఇచ్చినట్టుగానే నేను ఈ స్పిరిచువల్ వరల్డ్ లోకి వచ్చి నిన్ను మీట్ అయినా, సో నేను ఇచ్చిన మాట నెరవేర్చుకున్నా కాబట్టి ఇంకా తిరిగి వెళ్ళిపోతాను చెప్తాంటే తను షాక్ అయిపోతుంది. చూడు రెహాన్, నువ్వు వచ్చిన దారి అనేది వన్ వే లాంటిది, మళ్ళీ తిరిగి వెళ్లేందుకు ఛాన్సే లేదు అని చెప్పి వాడి బాడీని చూపించేసరికి వాడు చచ్చిపడింటాడు. అదే ప్లేస్ కి మన హీరోని వచ్చి మనోడు స్పర్శ లేకుండా పడి ఉండడం చూసి వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి మనోడిని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతుంది. ఇదే మనోడికి క్రూషియల్ పార్ట్. ఇప్పుడు కనుక మనోడు కోపంతో అరిచేసినాడే అనుకుంటా తను కోపంగా వెళ్ళిపోతుంది, మళ్ళీ మనోడు తిరిగి వెళ్లేందుకు ఛాన్సే ఉండదు. సో వీలైనంత వరకు ఓపిక్ గా మాట్లాడి చూడు దీన్, నేనంటే నీకు ఇష్టం, నువ్వంటే కూడా నాకు ఇష్టం, కానీ నువ్వు అనుకునే దారిలో కాదు, నువ్వంటే ఇష్టం కాబట్టి నీ కోసం ఇంత దూరం వచ్చినాను. బట్ నీది ప్యూర్ లవ్ కాదు. ఒకవేళ నిజంగానే నువ్వు నన్ను ప్రేమించుంటే నా భార్యను గాని నా బిడ్డను గాని ఏ కారణం చేత కూడా చంపేందుకు ట్రై చేసిండవు. ప్రేమించడం అంటే ఒకరిని ఫోర్స్ చేయడం కాదు, వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయడం, వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవడం అని చెప్పి ఇలా ఒక 4-5 డైలాగులు అయ్యేసరికి తను కూడా కరిగిపోతుంది. ఇంకా తను కూడా మనోడిని నిజమైన ప్రపంచంలోకి పంపించేందుకు సాయం చేశాను అని చెప్తా అంటే అదే టైంకి తన బాడీలోకి ఏదో వచ్చి దూరేసరికి మనోడు ఎగిరిపోయి పడతాడు. ఇప్పుడే మనకే తెలుస్తుంది ఇన్ని సంవత్సరాలు తన బాడీలో తనకే తెలియకుండా ఉన్న ఒక ఈవిల్ సైడ్ కి ముఖ్య కారణమే చిన్నప్పుడు తన్ని పట్టేసిన సైతాన్ అని. ఇంకా అట్లే వాడి ఆత్మను పీల్చేస్తంటే అట్లే రియాలిటీలో వాడి పల్స్ మొత్తం పడిపోయేసరికి సారీ మేడం, మీ హస్బెండ్ ని కాపాడుకోలేకపోయినామని చెప్పి డాక్టరే చెప్పేస్తాడు. కానీ మన హీరోయిన్ మాత్రం ఒప్పుకోక చూడండి, మీరు తనకు ప్రామిస్ చేసినారు కాబట్టి ఆ స్పిరిచువల్ వరల్డ్ లోకి వెళ్ళినారు, ఆల్సో మీరు నాకు కూడా ప్రామిస్ చేసినారు నాతో నా పిల్లలతో సంతోషంగా ఉంటారు అని. సో తిరిగి వచ్చి మీ మాటలు నిలబెట్టుకోండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఆ మాటలు మనోడికి కూడా వినిపిస్తుందో లేదో వెంటనే లేసి ఆ సైతాన్ చెవులు గట్టిగా పట్టేస్తాడు. యాక్చువల్లీ చిన్నప్పుడు ఆ సైతాన్ తనలో దూరేసినప్పుడు ఇలానే చెవులు గట్టిగా పట్టుకునేసరికి వాడికే తెలియకుండా వాడి నుంచి ఒక 2 రెక్కలు వచ్చి తన్ని కాపాడేసి ఉంటుంది. అలానే ఇప్పుడు కూడా గట్టిగా పట్టుకుంటే వాడికే తెలియకుండా ఆ 2 రెక్కలు వచ్చి తన్ని కాపాడి తన్ని మళ్ళీ నార్మల్ మనిషిలానే మార్చేసి ఉంటుంది. ఇంకా కృతజ్ఞత
కృతజ్ఞత తీర్చుకునేందుకోసం వెంటనే మనోని రియల్ వరల్డ్ లోకి పంపించేసరికి మన హీరోయిన్ కి అంత సంతోషము. ఇంకా అట్లే మూవీ కూడా ముగుస్తుంది. ఇక్కడ నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఇది ఒకటి రియల్ లైఫ్ స్టోరీ అంట. ఓకే గైస్, ఒక చిన్న క్యూరియాసిటీ నాకు. నేను ఇప్పటికీ ఎన్నో హర్రర్ మూవీస్ చూసినాను, బట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే గుర్తులేదు. బట్ విషయం ఏంటంటే ఇన్ని హర్రర్ మూవీస్ చూసినాను కదా, కానీ ఒక్కసారి కూడా జీవితంలో ఒక్క దయ్యాన్ని కూడా చూడలేదు. పెద్దమ్మ చిన్నమ్మ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటేనే విన్నానే గానీ ఎప్పుడు నేనైతే చూడలే. సో మీరు మీ లైఫ్ లో ఏదైనా ఒక దయ్యాన్ని చూడడమో లేకుంటే ఏదైనా ఒక అన్నేచురల్ థింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయడమో చేసింటే కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఆ స్టోరీస్ అన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే వాటన్నిటిని కలిపేసి ఒక వీడియోనే చేద్దాం. కమెంట్స్ నేను చూడను అనుకోద్దండి, ఖచ్చితంగా ప్రతి కమెంట్ చూసా, బట్ ఒక్కోసారి మాత్రమే రియాక్ట్ అవ్వడం మర్చిపోతా. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్ లో. నెక్స్ట్ మీరు ఎన్నడూ చూడని ఒక డిఫరెంట్ యానిమీ సిరీస్ తో త్వరలోనే కలుద్దాం.